హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. ఇట్స్ మీ వల్లి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే హౌస్ షిఫ్ట్ అవుతున్నామని చెప్పాను కదండి. ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్ లో అయితే చెప్పాను కదా. ఈ రోజు మేము పాలు పొంగించుకోవడానికి మా సొంత ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. మేము ఇప్పటి వరకు అనపర్తిలో అయితే ఉన్నాం కదా. ఇప్పుడు అనపర్తి నుంచి కాకినాడ షిఫ్ట్ అవుతున్నాం అనమాట. మా సొంత ఇంటికి మేమైతే వెళ్తున్నాము. ఇంకా ఎందుకంటే వర్షకి స్కూల్కి పంపించాలన్నా కూడా అనపర్తి నుంచి రాజమండ్రి పంపించాలి. అందుకని చెప్పేసి అంత లాంగ్ జర్నీ పిల్లలకి కష్టం కదా. అందుకని చెప్పేసి మేమైతే కాకినాడ షిఫ్ట్ అయిపోతున్నాం అనమాట. కాకినాడలో అయితే ఇంకా స్కూల్స్ అవి ఉంటాయి కాబట్టి ఇంక మనకి మంచి స్కూల్స్ అవి ఉంటాయి కాబట్టి ఇంక ఇబ్బంది ఉండదు. అది కూడా జర్నీ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి లోకల్ కాబట్టి ఇంకా తనకి ఇబ్బంది ఉండదని చెప్పేసి మా హస్బెండ్ ఇంకా కాకినాడే వెళ్ళిపోదాం, పిల్లల చదువులకి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అన్నారు. అందుకని మా సొంత ఇంటికి మేమైతే వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా మేము అనపర్తి నుంచి స్టార్ట్ అయ్యి కాకినాడ మా సొంత ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇంకా తోరణాలు కడుతున్నారనమాట. ఇంకా ఈలోపు మా అరుణ్ బాబు అయితే ఇలా పంచి కట్టేసుకుని రెడీ అయిపోయాడు. ఇంకా లోపలికి వెళ్ళడానికి కొంచెం టైం ఉంది కాబట్టి ఈలోపు ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాడు అనమాట. మాకేంటంటే ముహూర్తం పెట్టించుకున్నాము పాలు పొంగించుకోవడానికి. అది మార్నింగ్ 8 నుంచి 9 వరకు మంచిదని చెప్పేసి చెప్పారు. అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే వచ్చేసాం అనమాట. ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకుని 9 లోపు పాలు అయితే పొంగించేసుకున్నాము.
యాక్చువల్‌గా అయితే పాలు పొంగించడానికి మా వదినని రమ్మన్నామనమాట. తనకి కొంచెం వర్క్ ఉందనమాట. దానివల్ల రాలేకపోయారు. లేదంటే వదినతో పాలు పొంగించుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా వదిన రాలేదు కాబట్టి వర్షతో అయితే వర్షనైతే పెట్టమన్నాం అనమాట. వర్ష కూడా ఆడపడుచు లెక్కే కదా మాకు. దానివలన ఇంకా వర్షతో అయితే పెట్టించాము. పాలైతే చాలా చక్కగా అయితే పొంగినాయండి. ఇంకా పాలైతే పొంగించేసుకున్న తర్వాత అనపర్తి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళి మొత్తం అక్కడ ఉన్న సామాన్లు అవి అన్నీ తీసుకొచ్చేసాము. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ ఇంకా మా బావగారు అందరూ హెల్ప్ చేస్తున్నారన్నమాట. మా బావగారు వాళ్ళని ఇంకా అందరూ కలిసి మంచాలు అయితే ఫిక్స్ చేస్తున్నారన్నమాట. ఇంకా ఒక్కొక్కటి సర్దుకుంటూ ఉన్నాము. ఇంకా అదే రోజు సామాన్లు తేవడంతో ఇంకా ఆ రోజులోనే మొత్తం వర్క్ అంతా ఫినిష్ అయ్యేలా చూసుకున్నాము. కానీ మంచాలైతే ఒక్కటే ఫిట్టింగ్ అయినాయండి. మిగతా అయితే ఇంకేం అవ్వలేదు. ఎక్కడివి అక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా అన్నీ ఒకే రోజు అవ్వదు కదా! మినిమమ్ 1 వీక్ అయినా మాకు టైం పట్టేసింది సర్దుకోవడానికి. ఆల్రెడీ ఇక్కడ అత్తయ్య గారు ఉంటున్నారు కాబట్టి ఆ సామాన్లు ఇవి అన్నీ సర్దుకోవాలి కదా! దానివల్ల కొంచెం టైం అయితే ఎక్కువ పట్టింది. ఇంకా మేము వచ్చిన రోజైతే మొత్తం అన్నీ అక్కడక్కడ పెట్టేసి ఇలా ఉందన్నమాట. ఇంకా ఆ మరుసటి రోజు నుంచి సర్దడం అయితే స్టార్ట్ చేసాము. చాలా టైం అయితే పట్టిందండి. ఇంకా అదే రోజు ఏసీలు అన్నీ కూడా ఫిక్స్ చేయించేసుకున్నాం అన్నమాట. లేదంటే ఇబ్బంది అయిపోతుంది కదా పిల్లలతో, ఎండాకాలం కాబట్టి. ఇంకా మేము వచ్చిన రోజు ఈవినింగ్ అయితే వాతావరణం కూడా చాలా చల్లగా అయితే అయిపోయిందనమాట. ఫుల్ గాలి వేసి వర్షం అయితే వచ్చింది. ఇంకా మా పిల్లలైతే ఫుల్ హ్యాపీ అయిపోయారనమాట. చూసారు కదండి, ఈరోజు నా వ్లాగ్ అయితే ఇదనమాట. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు నెల్లూరు వదిన కాకినాడ మరదలు. బాయ్ ఆల్.